ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కూడా వైసీపీ నుండి ఏ రోజు ఆయన ముందు ఉన్న పార్టీని విమర్శించలా. జగన్మోహన్ రెడ్డిని కానీ లేదు అంటే వైకాపా నాయకులను కానీ ఏ రోజు విమర్శించలా. ఆయన చేస్తే ఏమంటారు, నిజమైన రాజకీయం చేశాడు. ఓకే, అంటే పార్టీలు మారిన తర్వాత కుప్పిగంతులు వేసి అధినాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడ మెప్పు పొందడం కోసం వేరే పార్టీ నాయకులను తిట్టి అలా రాజకీయ లబ్ధి పొందలా. ఆయన నిఖార్సైన రాజకీయ నాయకుడిగా వచ్చాడు. ఆయన ఆ పార్టీలోకి వెళ్ళారు, అక్కడ జరిగిన అవమానాలు భరించారు, ఇక్కడ కరెక్ట్ అనుకుంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంతేగాని వచ్చిన తర్వాత జగన్మోహన్ కూడా అవమానం జరిగితే మళ్ళీ వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏంది? తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడిని అవమానించలేదు. ఈవెన్ వల్లభనేని వంశీని కూడా తెలుగుదేశం పార్టీని అవమానించలా, గౌరవించి ఆ రోజున 83 నుండి 95 వరకు పార్టీకి అండదండగా ఉన్న దాసరి జై రమేష్ గారి కుటుంబానికి కాదని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వంశీకి టికెట్ ఇచ్చారు. ఓకే ఓకే, అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రెస్పెక్ట్. అది ఒకప్పుడు గన్నవరం అంటే మన పుచ్చలపల్లి సుందరయ్య గారి మాట వినపడేది. అవును, ఇప్పుడు మరి వంశీ గారి మాట వినపడుతుంది. వంశీ గారి మాట ఎందుకు వినపడుద్ది? ఇప్పుడు ఈ రోజున వెంకటరావు గారి మాట వినపడుతుంది. రేపు గెలిస్తే ఎర్రగడ్డ వెంకటరావు గారు అంటారు కానీ ఎమ్మెల్యే వంశీ అని అంటారు కదా. ఇప్పుడు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళ పేరే వినపడుద్ది, అంతేగాని వంశీ గారి పేరు శాశ్వతంగా గన్నవరంలో లిఖించబడలేదు కదా, లిఖించరు కూడా. ఎందుకంటే ఆ రోజు ఆయన భువనేశ్వర్ గారిని అన్న మాటలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకుడిని విమర్శించిన తీరు కానివ్వండి, నారా లోకేష్ గారిని అన్న మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలా. గన్నవరం ప్రజలు మర్చిపోలా, రాష్ట్ర ప్రజలు మర్చిపోలా. ఈ రోజున టికెట్ ఆయనకిచ్చినా లేదు, మార్చినా లేదు, కొత్త క్యాండిడేట్ ఎవరన్నా తీసుకొచ్చినా కాదు, జగన్మోహన్ రెడ్డి దిగినా లేదు, జగన్మోహన్ రెడ్డి భార్య తన సతీమణి భారతీ రెడ్డి వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయం గ్యారంటీ. యార్లగడ్డ వెంకటరావు గారు డెఫినెట్గా గెలిచి తీరుతారు. నేను చెప్తున్నాను, ఈ వేదికగా చెప్తున్నాను, 20 నుండి 30,000 మెజారిటీతో గెలవబోతున్నారు. అది సరే అన్న. ఇప్పుడు గన్నవరంలో మీరు గెలవడానికి, మీ పార్టీని గెలిపించడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమ సొమ్ము కానివ్వండి, లేదు మందు అమ్మిన డబ్బులు కానివ్వండి, లేదు స్కాములు చేసిన డబ్బులు కానీ తెలుగుదేశం పార్టీ దగ్గర లేవు. ఓకే, మాకు తెలిసింది ఒకటే, అభివృద్ధి చేయటం. ఓకే, అభివృద్ధిని చేసే తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లేస్తారు కానీ డబ్బును చూసి ఓట్లేరు. ఓకే, ఇప్పుడు మొన్న తెలంగాణలో చూశారు, ఏం చూసి రేవంత్ రెడ్డిని గెలిపించారు. రేపొద్దున జరిగేది కూడా ఇక్కడ ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి జరిగేది. రేపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్ర ప్రజల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు, అదే ఒక్క నినాదంతో తెలుగుదేశం పార్టీ రేపొద్దున విజయకేతనం ఎగరబోతుంది. ఓకే, ప్రతి ఒక్కరు ఈ రోజున ఒక స్లోగన్తో ముందుకెళ్తున్నారు, జగన్ పతనం మాకు కావాలి, జగన్ పతనం మాకు కావాలని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఉన్నారు. ఎందుకంటే పచ్చ జెండా లేకపోతే ఎల్లో జెండా లేకపోతే వైట్ జెండా అది లేదు, కాన్సెప్ట్ లేదు ఇక. ఇప్పుడు ఓకే, ఇక్కడ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలి, ఓకే, ఉపాధి కావాలి. అంతేగాని ఫ్రీగా వచ్చిన ఈ ఇస్తా అన్నప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను, ఆటో డ్రైవర్లకి 10,000 ఇచ్చి సంవత్సరానికి 50,000 రూపాయలు దోచేస్తున్నాడు. అది ఎవరికి తెలుసు? ఓకే, తర్వాత ఎస్సీ ఎస్టీల మీద, దళితుల మీద జరుగుతున్న దాడులు ఎన్ని చూశారు మీరు? ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద పిచ్చోడిని చేసి అతి కిరాతకంగా చంపింది వైకాపా ప్రభుత్వం. ఓకే, ఒక ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని హత్య చేసి మూటగట్టి పార్సిల్ చేసి పంపించాడు. ఓకే, ఒక దళిత యువకుడు బాపట్ల కిరణ్ని హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పి అతి కిరాతకంగా చంపింది వైకాపా ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రజల వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినాయో మరి మీడియా కూడా తెలుసు. కాదండి, ప్రతిపక్షంలో ఉండి మీరెందుకు ఏం చేయలేకపోతాం అంటే ఇది వ్యవస్థ. ఓకే, తను రాజకీయ వ్యవస్థల్ని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజల మీద భౌతిక దాడులు చేస్తూ, హౌస్ అరెస్టులు చేస్తూ, పోలీసులను ప్రయోగిస్తూ ఉంటే ఏ ప్రజలని ఎవరు ముందుకు వస్తారు? అందుకనే ఇంకొక నెల రోజులు ఆగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విముక్తి లభిస్తుంది.
ఎప్పుడైతే కోడ్ వచ్చిందో, ఎలక్షన్ కోడ్ వచ్చిందో, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక విముక్తి పొంది ఏమంటారు జగనాసుర ఆనందం జగనాసుర అస్త్రాన్ని బందీగా చేసేసి ఈ రోజున ప్రజలు బయటకు వచ్చి ఈ రోజున ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుండి విముక్తితో రేపొద్దున తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకునే రోజులు ముందు ముందు రానున్నాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. మీరు ఓన్లీ కోరుకుంటున్నారంటే మీరు ఏమైనా సర్వే చేశారా? సర్వేలు ఉన్నాయి మా దగ్గర. మీ దగ్గర ఫీల్డ్ లోకి వెళ్ళారా? మేము ఫీల్డ్ లోకి వెళ్తేనే మాకు తెలుస్తుందా? అంటే ఫీల్డ్ లో ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు అన్నారు కదా నాకు ఆంధ్ర గురించి తెలియదని. అలాంటప్పుడు మీరు ఏ విధంగా ఏ బేస్ చేసుకుని ఏ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్తున్నారు? నేను ఏది బేస్ చేసుకున్నా అంటే సోషల్ మీడియాని, ఇప్పుడు వస్తున్న వార్తా పత్రికల్ని, సోషల్ మీడియా పరిస్థితులు, సోషల్ మీడియా అలాంటి జర్నలిస్టులని వాళ్ళని అడిగి అక్కడ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో 200 యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశాడు. ప్రతిపక్షం మీద దాడులు, ప్రతిపక్షం మీద విమర్శలు, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు, లోకేష్ మీద 200 యూట్యూబ్ ఛానల్స్. మాకు అన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు. మాకున్నదంతే 5 కోట్ల ఆంధ్రులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా, సజ్జల భార్గవరెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ, నువ్వు 200 కాదు 200కి ఇంకో 300 యాడ్ చేసుకో, 500 యూట్యూబ్ ఛానల్స్ నువ్వు ఇంటింటికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా సరే రేపు రాష్ట్ర ప్రజలు ఇచ్చే తీర్పు ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు. మీరు రాసి పెట్టుకోండి, 2024లో జరిగేది వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. వీళ్ళు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా, జనసేనని తెలుగుదేశం పార్టీ నుండి తప్పిద్దాం, పొత్తు నుండి వైదొలిగేటట్టు చేసినా ప్రజలు కానీ నాయకులు కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ ఒకటే తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాను, కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అవసరం రాష్ట్రానికి అవసరం ఉంది, ఇక్కడ సీట్లు ముఖ్యం కాదు, సీఎం పీఠం ముఖ్యం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం, నా వంతుగా నేను సహకరిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్ర ప్రజల అందరి తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఆంధ్ర ప్రజలకు ఉంటే డైరెక్ట్గా గెలిపిస్తారు కదా, అంటే ఒంటరిగా వెళ్ళి పోటీ చేసినా గెలిపిస్తారు. మరి ఇప్పుడు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేయాల్సిన అవసరం అంటే ఇప్పుడు మీరు కూడా వైకాపా నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. అది ఒంటరిగా వెళ్ళాలా లేకపోతే జగన్ కనుక సింగిల్ సింహంలాగా వస్తానని నినాదం జగన్దేమో. ఎవరు ఎలా వస్తే నీకేంటి? ఇప్పుడు ఎవరు ఎలా వస్తే నీకేంటి? తెలుగుదేశం జనసేన కాకపోతే ఎవరైనా కలిసి వస్తారు. అంటే ఒక అన్యాయాన్ని ప్రశ్నించడానికి 10 మంది కలిస్తే తప్పేంటి? అంటే బీజేపీని కూడా కలుపుకుంటారు. అంటే బీజేపీ కలుస్తుందా కలవదా అనేది మా అధినాయకుడి ఇష్టం. ఇప్పుడు మీరు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో 1000 మంది ప్రజలు ఉన్నప్పుడు ఒక 10 మంది బందిపోట్లు ఉన్నప్పుడు మిగతా 990 మంది ఆ 10 మంది బందిపోట్లను ఎదుర్కోవాలంటే 990 మంది కలవాలా వద్దా? కలుస్తారా లేదా? కలుస్తారు కదా. మరి అలాంటప్పుడు ఒక రాక్షస ప్రభుత్వాన్ని, ఒక రాక్షస రాజ్యాన్ని ఎదుర్కోవాలంటే ఉన్న పార్టీలు కలిస్తే తప్పేంటి? అంటే మీరు ఇప్పుడు ఇండైరెక్ట్ చెప్తున్నారు అనుకుంటా. ఇండైరెక్ట్ కూడా కాదు, దాన్ని మంచిగా నువ్వు చెప్పిన కథను మొత్తం అర్థం చేసుకుంటే డైరెక్ట్ చెప్పినట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు, ఆయన్ని ఎదుర్కోవడానికి మా ఒక్కల బలం సరిపోదు. దాని గురించి ఒక్కల బలం కాదు. ఇప్పుడు నేను ఒక్కల బలం అంటలేదు. ఒక భార్య సంపాదన ప్లస్ భర్త సంపాదన కలిస్తే కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో, ఒక తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కలిస్తే రాష్ట్రానికి అంత ప్రయోజనం ఉంటుందని చెప్తున్నా. అక్కడ జనసేన కలవడం వలన తెలుగుదేశం పార్టీ వీక్ అవ్వదు, తెలుగుదేశం పార్టీ కలవడం వలన జనసేన వీక్ అవ్వదు. ఇద్దరికీ ఒక స్టార్డమ్ ఉంది. ఒక విజనరీ లీడర్ అయితే ఒకళ్ళు తెలుగులో కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక రాక్షస ప్రభుత్వం మళ్ళీ వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటోనని ఇప్పుడు ఆ 2 పార్టీలు కలిసి పయనిస్తున్నాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా పదవి వ్యామోహం, సీఎం పీఠం నాకే ఉండాలని ఎవరికి లేదు. ఇక్కడ కావాల్సింది ప్రజలకి సేవ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్ష ఇద్దరిలో ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏముందండి చెప్పండి? ఇప్పుడు